డయాబెటీస్. నేను షుగర్ వ్యాధి స్పెషలిస్ట్ని కాబట్టి షుగర్ గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. డయాబెటీస్ ప్రపంచం మొత్తంలో సుమారుగా 50 నుంచి 60 మిలియన్ పీపుల్, వరల్డ్ పాపులేషన్ 7.5 బిలియన్ పీపుల్ ఉంటే 60 మిలియన్ పీపుల్కి ఆల్రెడీ షుగర్ వచ్చి ఉంది. అంటే 10% ఆఫ్ ది టోటల్ వరల్డ్ పాపులేషను. ఇంకో 20% ఆల్రెడీ ప్రీ డయాబెటిక్గా ఉన్నారు. సో వరల్డ్ మొత్తం ఈ డయాబెటిక్ పేషెంట్స్ తయారవుతారనే ఉద్దేశంతో మనం ఈ వ్యాధి గురించి సంపూర్ణంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి. వ్యాధి లక్షణాలు ఏంటి? అసలు ముందు ఇండియా మొత్తం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్గా ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి, చైనా జనాభా ఎక్కువ కానీ మనకంటే షుగర్ పేషెంట్లు చైనా కంటే కూడా మనలోనే, ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఈ షుగర్ వ్యాధి గురించి అసలు ఇండియన్ జీన్స్లోనే ఈ షుగర్ వ్యాధి ఉంది అని చెప్పవచ్చు. ఇదివరకు కాయ కష్టం చేసుకున్నప్పుడు మనం తిన్నటువంటి ఆహారం అంతా బర్న్ అయిపోయేది కాబట్టి పూర్వీకులు వేటాడి, జంతువులను వేటాడి, లేకపోతే వ్యవసాయం చేసి కాయ కష్టం చేసినప్పుడు షుగరు కరిగిపోయేది, షుగర్ వ్యాధి వచ్చేది కాదు, ఎంత తిన్నా ఏం తిన్నా. ఇప్పుడు మనం ఫ్యాన్ కింద కూర్చొని పనిచేయటం కాబట్టి షుగర్ వ్యాధి మొదలైంది. దీన్ని మనం జాగ్రత్త పడకపోతే మన లైఫ్స్ అన్ని కట్ షార్ట్ అవుతాయి. ఇప్పుడు 70 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ స్పాన్ ఉందల్లా మళ్ళీ అది 60కి, 50కి, 40కి పడిపోయే అవకాశం ఉంది. ఇదివరకు షుగర్ వ్యాధి 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వస్తుంటే ఇప్పుడు 25-30 సంవత్సరాల వాళ్ళకే వస్తుంది. ముఖ్యంగా 2 రకాల షుగర్ వ్యాధి. టైప్ 1 చిన్నపిల్లల్లో ప్యాంక్రియాస్ శాంతం ఎలర్జీ వల్ల, ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్ల చెడిపోవటంతో వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ పెద్దవాళ్ళల్లో 30-35 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవటం వల్ల, ఒబేసిటీ వల్ల, ఊబకాయం వల్ల, మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, బ్లడ్ షుగర్స్ పెరిగిపోవటం వల్ల వస్తూ ఉంది. మనం తినే ఆహారం ఒకసారి చూసుకుంటే మనం రకరకాల పిండి వంటలు, రకరకాల ఫ్రూట్స్, రకరకాల వెజిటబుల్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ రకరకాల పేర్లతో తింటున్నాం. బర్గరు, పిజ్జా ఇలా పేర్లు పెట్టి. కానీ శరీరానికి ఇదేమి తెలియదు. బాడీకి తెలిసిందల్లా ఇది కార్బోహైడ్రేటా, ఇది ప్రోటీనా, ఫ్యాటా, ఈ 3 రకాలే దానికి తెలుసు. సో మీరు ఏదన్నా తినండి, కార్బోహైడ్రేట్గా కానీ, ప్రోటీన్గా కానీ, ఫ్యాట్గా కానీ డివైడ్ చేసుకొని బాడీ స్మాల్ షుగర్, కార్బోహైడ్రేట్స్ అయితే స్మాల్ షుగర్స్, లార్జ్ షుగర్స్ని స్మాల్ షుగర్స్గా మార్చుకొని కొంత షుగర్ని, అంటే కొంత గ్లూకోజ్ లాంటి దాన్ని గ్లైకోజన్గా మార్చి లివర్లోకి పంపించుకుంటుంది, లివర్లో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మీకు ఆహారం దొరకనప్పుడు, 2 రోజులు 3 రోజులు సరిగా తిన్నప్పుడు, జబ్బు చేసినప్పుడు, ఆహారం గ్లూకోజ్ అవసరమైనప్పుడు ఆ లివర్లో నుంచి మళ్ళీ గ్లైకోజన్ వల్ల గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మన శరీరానికి శక్తి ఇస్తూ ఉంటుంది. సో టెంపరీగా గ్లైకోజన్ రూపంలో లివర్లో స్టోర్ చేయబడి ఉంటుంది. కొద్ది
కొద్ది గ్లూకోజ్ మాత్రమే లివర్లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఒక వారం రోజులకు సరిపడా, లేకపోతే ఒక 4 రోజులకు సరిపడా. కొంత మజిల్లో ఇమీడియట్గా వర్క్ కోసం స్టోర్ చేయబడి ఉంటుంది. మిగిలింది మొత్తం కార్బోహైడ్రేట్ ఏది తిన్నా సరే ఫ్యాట్ టిష్యూలోకి వెళ్ళిపోయి ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. ఫ్యాట్కి ఎంతైనా స్టోర్ చేసుకుంటానే ఉంటుంది బాడీ, బరువు పెరిగిపోతూ ఉంటుంది. వేస్ట్ చుట్టూ ఫ్యాట్ తయారవుద్ది. వెనక లేడీస్కి వెనక ఫ్యాట్ ఎక్కువ తయారవుతుంది. తర్వాత మనకి ఫ్యాటీ మనం చెప్పుకున్నాం ఇందా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ ఇలా వెళ్తుంటే ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్గా తయారయ్యి మజిల్లోకి వెళ్ళి మజిల్స్కి అవసరమైన పని చేస్తుంది, మజిల్ ఫార్మేషన్గా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్యాట్ ఏమో ఫ్యాటీ యాసిడ్స్గా తయారయ్యి బాడీలో కొన్ని ఫంక్షన్స్ చేసుకుంటూ ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ తిన్నవి డైరెక్ట్గా సెల్లోకి వెళ్ళలేదు. గ్లూకోజ్ అనేది కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజు, సుక్రోజు, ఫ్రుక్టోజు, గ్యాలక్టోజు 4 రకాల షుగర్స్ ఉంటాయి. మిల్క్లో అయితే లాక్టోజ్ షుగర్ ఉంటుంది, గ్యాలక్టోజ్ షుగర్ ఉంటుంది. ఫ్రూట్స్లో అయితే ఫ్రుక్టోజ్ షుగర్ ఉంటుంది. అలాగే టేబుల్ షుగర్ని మనం సుక్రోజ్ అంటాం. వీటన్నిటిలోకి అతి సున్నితమైంది గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ మనకి డైరెక్ట్గా క్యాలరీస్ ఇస్తూ ఉంటుంది. మనిషికి 1200 నుంచి 2000 క్యాలరీస్ వరకు డైలీ కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ అవసరం అవుతుంది. ఈ యొక్క గ్లూకోజ్ని సెల్ లోపలికి పంపాలంటే గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్తుంది. ముందు మనం తిన్న ఫుడ్లోంచి డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ నుంచి సెల్స్లోకి వెళ్ళాలి, లివర్ సెల్స్లోకి కానీ మజిల్ సెల్స్లోకి, ఫ్యాట్ సెల్స్లోకి. మిగిలిపోయిందంతా ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళిపోతుంది. కొంత లివర్ సెల్స్లోకి, కొంత ఏమో మజిల్లోకి వెళ్తుంది. సో ఈ సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. ప్రతి సెల్ మీద ఇన్సులిన్ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఇన్సులిన్ రిసీవ్ చేసుకునే దాన్ని ఇన్సులిన్ రిసెప్టర్స్ అంటాం. సో ఈ సెల్ మీద ఉన్న ఇన్సులిన్ రిసెప్టర్ ప్యాంక్రియాస్లోంచి ఎప్పుడైతే మనం తిన్న ఆహారాన్ని రిలీజ్ లోన డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలంటే మనకి ఇన్సులిన్ అవసరం. ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయటం మానేస్తుంది. షుగర్ వ్యాధి వీడికి వచ్చింది అంటే ఇన్సులిన్ సరిగా పనిచేయట్లేదు. దాన్నే ఇంగ్లీష్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. మనం ఏదైనా ఒక డ్రగ్ కానీ ఒక ఆల్కహాల్ కానీ వాడితే ఏమవుద్ది, కొన్ని రోజులకి అది పనిచేయదు. ఈరోజు 1 పెగ్ 2 పెగ్స్తో కిక్ వచ్చేది, ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత 3, 4, 5, 6 ఎన్ని పెగ్స్ వేసినా కిక్ రాదు. హాఫ్ బాటిల్ తాగేస్తాడు, 1 ఫుల్ బాటిల్ తాగేస్తాడు కొన్ని రోజులకి. అంటే ఆల్కహాల్కి రెసిస్టెన్స్ డెవలప్ అయిందనమాట. అలాగే ఇన్సులిన్కి కూడా మనం తినేది ఎక్కువ అవుతా ఉంటే, గ్లూకోజ్ మరీ ఎక్కువగా, పిండి పదార్థాలు ఎక్కువగా తింటుంటే కార్బోహైడ్రేట్స్ ఈ సెల్స్లోకి ఇన్సులిన్ పంపలేకపోతా ఉంటుంది. సెల్స్లోకి గ్లూకోజ్ని పంపలేకపోతా ఉంటుంది. కొంత అయితే పంపగలదు, మిగిలిన దాన్ని ఫ్యాట్ టిష్యూలోకి పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో గ్లూకోజ్ అంటే కసువు, డస్ట్ ఉందనుకోండి, ఆ డస్ట్ని మంచం కిందకి తోసేస్తూ ఉంటాం. కొంత తోసి మంచం కింద డస్ట్ పెరిగిపోయి అది ఎక్కడికి పోదు, మంచం కింద ఉంటుంది. అంటే ఫ్యాట్ టిష్యూలో ఉంటుంది అనమాట. మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చి బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతుంది.
బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోతుంది. అయితే ఈ బ్లడ్ గ్లూకోజ్ ఎందుకు పెరిగిపోయింది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెరిగింది. బ్లడ్ గ్లూకోజ్ పెరగటం అనేది జబ్బు కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జబ్బు. మనకి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం అనేది జబ్బు కాదు, ఉరికినే టెంపరేచర్ పెరిగింది సిమ్టమ్. ఎందుకు వచ్చింది? టైఫాయిడ్ క్రిముల వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చింది. అలాగే ఆ ఇన్ఫెక్షన్ పట్టుకొని ఆ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ గనక వాడితే ఇన్ఫెక్షన్ తగ్గిపోయి పూర్తిగా జబ్బు తగ్గిపోతుంది. జ్వరం మాత్రమే, టెంపరేచర్ మాత్రమే తగ్గించుకుంటే కుదరదు. పారాసెటమాల్ వేసుకొని టెంపరేచర్ టెంపరీగా తగ్గుద్ది, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చేస్తుంది జ్వరం. అందుకని ఇన్ఫెక్షన్ని డీల్ చేయాలి జ్వరం వచ్చినప్పుడు. అలాగే మనం బ్లడ్లో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఆ గ్లూకోజ్ మాత్రమే, బ్లడ్ షుగర్ మాత్రమే తగ్గించుకుంటే మనం ఫీవర్ తగ్గించుకున్నట్టు. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తగ్గుతుంది అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 24 గంటలు తింటా కూర్చుంటే తగ్గదు. 8 గంటలు మాత్రమే తినండి, మ్యాక్సిమం 10 గంటల మించి తినబాకండి. మిగిలిన 14 నుంచి 16 గంటలు ఫాస్టింగ్ చేయండి. వెనకటి రోజుల్లో అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రతి రిలీజియన్ లోనూ ఫాస్టింగ్ అనేది ఉంది. ముస్లిమ్స్కి అయితే రమదాన్ మంత్ లో ఫుల్ మంత్ ఫాస్టింగ్ చేస్తారు. ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు, లేకపోతే 2 సార్లు, చీకటి పడ్డ తర్వాత తెల్లారక ముందు 2 సార్లు. అలాగే మనం కార్తీక మాసంలో ఫాస్టింగ్ చేయటం లేదు, వారానికి ఒక రోజు, శనివారం వరకు రోజులు ఫాస్టింగ్. అట్లా కాకుండా మనము సైంటిఫిక్ గా ప్రతిరోజు ఒక పూట భోజనం మానేస్తే, పొద్దుపూట టిఫిన్ అన్న మానొచ్చు, సాయంకాలం పూట భోజనం మానేసి 4 మనం ఏం తినదలుచుకున్నా తినేసి ఆపేసి మళ్ళీ తెల్లారి 7 o'clock 8 o'clock బ్రేక్ఫాస్ట్ కనుక చేస్తే, టిఫిన్ కనుక చేస్తే అప్పుడు మనకి 16 గంటలు ఫాస్టింగ్ అవుతుంది. 8 గంటలు మాత్రమే ఈటింగ్. బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అంటే 2ంటికి అట్లా. ఇక తర్వాత ఏమి తినం, లేకపోతే 4ంటికి ఏదైనా స్నాక్స్ తిని అదే లాస్ట్ మీల్. లేదు, సాయంకాలం 8 వరకు తింటూ తెల్లారి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వదిలేసి పొద్దుపూట 12 వరకు ఏం తినబాక. సాయంకాలం 8ంటికి క్లోజ్ చేస్తాం, ఏమి తినకుండా రాత్రల్లా గడిపేసి మధ్యాహ్నం 12ంటికి ఫస్ట్ భోజనం చేస్తాం. మళ్ళీ తర్వాత ఏమైనా స్నాక్స్ తీసుకొని 8ంటికి భోజనం చేస్తాం. 12ంటికి 8ంటికి చేస్తే 8 గంటలు తినే విండో, ఈటింగ్ విండో, 16 గంటలు ఫాస్టింగ్ విండో. ఈ 2 మనకి ఇంపార్టెంట్. 16/8 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా తగ్గుద్ది. కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫుడ్స్ తినటం వల్ల, ఎక్కువ ప్రోటీన్స్ ఫ్యాట్స్ తినటం వల్ల, హెల్దీ ఫ్యాట్ లీన్ ప్రోటీన్ తినటం వల్ల కార్బోహైడ్రేట్ తగ్గించుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి, దానివల్ల కూడా మన కార్బోహైడ్రేట్ తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ తగ్గించుకునే మార్గం ఒకటైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రెండో మార్గం అన్నమాట. ఈ రెండు చేయాలంటే మనకి కొద్దిగా ప్రోటీన్ పెంచుకుంటాం, తర్వాత హెల్దీ ఫ్యాట్స్ కొద్దిగా ఎక్కువ తింటాం మొదలెడితే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఈ ఫ్యాట్ కొద్ది కొద్దిగా కరిగిపోతుంది. 16 hours ఫాస్టింగ్ వల్ల ఫ్యాట్ కరుగుతుంది, బరువు తగ్గుతారు. జెంట్స్ అయితే 35 inches వేస్ట్ లైన్. ఈ వేస్ట్ చూసారా, నడుము 35 అంగుళాల కంటే తక్కువ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే ఒబిసిటీ ఉండట్టు. లేడీస్కి అయితే 45 inches కంటే తక్కువ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే ఒబిసిటీ ఉండట్టు లెక్క. సో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకి ఒబిసిటీ తగ్గుతుంది, తర్వాత ఫ్యాట్ లెవెల్స్
లైపిడ్ ప్రొఫైల్ ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ సరే అవుతాయి. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ మనకి 200 మించి ఉండకూడదు. 200 కంటే బిలో ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ 150 కంటే బిలో ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే బిలో ఉండాలి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 కంటే ఎక్కువ ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ. సో ఇవన్నీ మనకి సరే అవుతాయి. తర్వాత క్యాన్సర్ కూడా రాకుండా ప్రివెన్షన్కి ఇది ఒక మార్గం. ఎక్కువ రోజులు లాంజివిటీ ఆఫ్ లైఫ్ పెరగటం కోసం, ఎక్కువ రోజులు బ్రతకటానికి, హెల్దీ క్వాలిటీ లైఫ్తో బ్రతకటానికి ఇది ఒక మంచి మార్గము. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇది మనం అందరం కూడా సింపుల్ వే. ఏం తింటున్నావు అనేది కూడా మనకి లెక్క అవసరంలా. ఆ 8 గంటల లోపల లిమిటెడ్గా తింటే చాలు. మిగిలిన 16 గంటలు రెస్ట్ ఇచ్చేస్తే బాడీకి, అప్పుడు మనకి షుగర్ వ్యాధి రాదు. వచ్చినా కానీ పోతుంది. ఇది నా విషయంలో 3 years బ్యాక్ అనుకోకుండా ఒక 10 kg పెరగటం. 10 kg ఒకేసారి కాదు, లాస్ట్ 10 yearsలో పెరిగాను. అలాగే షుగర్ వ్యాధి స్టార్ట్ అయింది. టాబ్లెట్స్ కూడా వాడటం మొదలుపెట్టాను. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటాం మొదలుపెట్టిన తర్వాత 3 years బ్యాక్ వెంటనే 3 నెలల్లో 10 kg వెయిట్ తగ్గిపోయాను. ప్లస్ షుగర్ తగ్గిపోయింది. ఇంకా ఏ టాబ్లెట్స్ వాడటం మానేసాను. సో ఈ రకంగా ప్రతి వాళ్ళు షుగర్ పర్మనెంట్గా లైఫ్ అంతా ఉండేది కాదు. మనం ఫాస్టింగ్ చేసిన, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని తిన్నా, ఎక్సర్సైజ్ చేసిన మనకి షుగర్ వ్యాధి తగ్గిపోతుంది, మళ్ళీ మామూలుగానే అవుతుంది. ఈ అవేర్నెస్ అందరిలో కల్పించడం కోసం వాకర్స్లో ఇది ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్గా అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్, డిటెక్షన్, అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్గా టేకప్ చేశాము. అందరూ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఓవర్ వెయిట్ లేని వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు చేసుకుంటే 16 hours కాకపోయినా 14 hours చేయండి. 12 hours ఫాస్టింగ్ చేయండి. పోనీ రాత్రి 8కి ఆఖరి భోజనం తిని మళ్ళీ పొద్దున్నే 8 వరకు ఏమి తినబాకండి. అప్పుడు అనవసరంగా బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవ్వకుండా ఈ 12 hours ఫాస్టింగ్. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి 12 hours సరిపోతుంది వాళ్ళు వెయిట్ పెరగకుండా ఉంటానికి. రాత్రి 12 వరకు ఏదో ఒకటి తింటా కూర్చొని మళ్ళీ తెల్లారి లేవగానే 6కి తింటాం మొదలు పెడితే షుగర్ వ్యాధి రావటం గ్యారంటీ. అలాగే ఒబిసిటీ పెరుగుతుంది, మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, తర్వాత లైపిడ్ లెవెల్స్ పెరుగుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒబిసిటీ వచ్చేస్తుంది, వేస్ట్ లైన్ ఫ్యాట్ పెరిగిపోయి. సో ఈ రకంగా మనం షుగర్ వ్యాధి రాకుండా మనల్ని మనం రక్షించుకుందాం. అందరికీ షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక అడుగు ముందు, ఒక అడుగు లేటు అంతే. సో రాకుండా ఉండాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా చేయాలి అనేది మళ్ళీ మనం ఒకరోజు డీటెయిల్డ్గా ఒక 20-25 minutes, ½ an hour చెప్పుకుంటే సరిపోతుంది. అనవసరమైన విషయాలు మనం నేర్చుకుంటాం కంటే మంచి విషయాలు నేర్చుకుంటే మన బాడీ హెల్దీగా ఉంటుంది. మనం బ్రతికినంత కాలం క్వాలిటీ లైఫ్తో బ్రతకవచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, వాటిని ఇప్పుడే మనం నివారణ చేసుకోవచ్చు. మీ అందరికీ కొంతవరకైనా షుగర్ వ్యాధి గురించి అవగాహన వచ్చిందని అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.